నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. నటి కల్పిక ఎపిసోడ్లో తవ్వే కొద్ది కొత్త సంచలన విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. మరోవైపు ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ రచ్చ చేయడం ఆమెకు ఆనవాయితీగా మారింది. సో తాజాగా రిసార్ట్లో చేసినటువంటి రచ్చ గురించి పెద్ద ఎత్తున అతిపెద్ద చర్చ 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. మరోవైపు కల్పిక ఎందుకు వస్తోందిరా బాబు మా రెస్టారెంట్లకి అని కూడా అందరూ హడలిపోతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి తాజాగా జరుగుతున్నటువంటి ఘటనలు, ఆమె వీడియోలు చూస్తూ ఉంటే కేర్ ఆఫ్ అడ్రస్ కాంట్రవర్సీకి కల్పిక మారబోతోంది. సో ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ కాంట్రవర్సీని మార్చుకుంది, దీని వెనకాల ఏమైనా ఎత్తుగడలు వ్యూహాలు ఉన్నాయా, లేదంటే ఆమెకు నిజంగానే అన్ఈజీగా అన్కంఫర్ట్గా ఆ విధంగా బిహేవ్ చేస్తుందా, లేదంటే బరితెగింపు కనిపిస్తోందా, ఏంటి ఆమెలో ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తోంది? ఓవైపు పోలీసులు తరుముతున్నప్పటికీ కూడా ఆమె రిసార్ట్లు మార్చి నెట్వర్క్ లేని రిసార్ట్లోకి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ సిబ్బంది పైన దురుసుగా మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టడం, వీటిని ఏ విధంగా చూడాలి అనేది మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే విజ్ఞాన్ గారు. ఏంటి సార్ కల్పిక ఎపిసోడ్ ఒకసారి మీరు చూసిన తర్వాత, చూసారా వీడియోస్ మొత్తం అన్ని కూడా మీరు? ఏంటి చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఓవరాల్గా చెప్పాలి అంటే ఫస్ట్ ఈ దీంట్లో ఒక టైప్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఉంది, ఇంకో టైప్ ఆఫ్ అసలు మనిషేనా ఈవిడ అన్నట్టు కూడా ఉంది. ఇన్నోసెన్స్ ఏంటంటే బేసిక్గా అంటే మీకు ఈ ఎండ్ ఎక్స్ట్రీమ్ ఎండ్ రెండు కనిపిస్తున్నాయి మీకు. ఇన్నోసెన్స్ ఏంటంటే నీ కేసులో గీసులో నీ అలవాట్లో వాట్ ఎవర్ బహిరంగంగా చెప్తున్నావు. చాలా మంది దాచుకుంటారు, ఏమి లేదండి ఇక్కడ అసలు మా దగ్గర ఏం దొరకలేదు అన్నట్టు వ్యవహరిస్తారు కదా. చెప్పేసింది పర్లా, కాకపోతే చెప్పే తీరులో తప్పంతా అవతలోటిదే నాదేం లేదు అని చెప్పుకునే తీరు అనమాట ఇది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అసలు A to Z తప్పంతా వీళ్ళదే, అవతల వాళ్ళది ఏమీ ఉండదు. ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ నెంబర్ 1 లాస్ట్ మన పబ్లో గొడవ జరిగింది. ఆ పబ్బు పేరు నేను తీను, ఎందుకంటే ఈవిడ గొడవ వల్ల మనం పబ్బు గురించి తప్పుగానో మంచిగానో మాట్లాడొద్దు, అది వాళ్ళ బిజినెస్. అండ్ అక్కడ గొడవ అయినందుకు ఆ పబ్బు ఓనర్ ఎవరో బలమైన వ్యక్తే, నిజంగా గట్టిగానే పెట్టాడు కేసు, చాలా గట్టిగా పెట్టాడు. మరి లేకుంటే పగలు కొట్టి అంత రచ్చరచ్చ చేస్తే చాలా గట్టిగా పెట్టాడు. దాని విషయంలో వారెంట్ కూడా ఇష్యూ అయింది. వారెంట్ ఇష్యూ అయితే పోలీసులు పిలుస్తున్నారు, రామ్ నీ మీద వారెంట్ ఉంది అని. ఇంటికి వస్తే ఇంట్లో లేవు, బయటకు వస్తే బయట లేవు, ఎక్కడ ఉంటావో తెలియదు. సో ఇట్లా నీ కోసం పోలీసులు తప్పించుకొని తిరుగుతుంది అంత ఆమెనే చెప్పింది. మనం ఇంకేం చెప్పలేదు, యాక్చువల్ మనం లేనిపోయిన ఆరోపణలు కూడా వేయలేము ఆమె మీద. నన్ను పోలీసులు తరుముతున్నారు అని చెప్పేసి నేను ఆ రిసార్ట్ ఈ రిసార్ట్ తిరుగుతున్నాను అని తనే చెప్పింది. సో ఇక్కడ ఒక ఇంట్లో ఉంటాయి ఎందుకని చెప్పేసి వీళ్ళు ఏదో ఒక రిసార్ట్ బుక్ చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. దాని ప్రైస్ కొంచెం హెవీగా ఉంది, అక్కడ 2 రోజుల నుంచి ఉంటుంది. ఉండగా ఆ రిసార్ట్ పేరు కూడా నేను తిను, ఎందుకంటే ఇక్కడ ఖాళీ చేసినంత మాత్రాన అక్కడ ఏం ఇష్యూ లేదు కాబట్టి వాళ్ళని ఏమనొద్దు మనం, వాళ్ళ బిజినెస్. ఆ రిసార్ట్లో ఉండింది. అప్పటికప్పుడు పోలీసులు వస్తున్నారని తెలిసి బిల్స్ అన్ని క్లియర్ చేసి బయటికి వెళ్ళాలి. ఈవిడకి బిల్స్ కట్టడం అంటేనే పెద్ద చిరాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకి గతంలో ఉన్న ఎపిసోడ్ నుంచి చూసాం. యాక్టివిటీస్ అన్నీ ఓకే, ఫ్రీ పీస్ కూడా ఓకే, కాకపోతే బిల్ విషయానికి వస్తే కాంట్రవర్సీకి కేక్ కాంప్లిమెంటరీ గురించి కూడా రచన చేసి ఫ్రీ గిఫ్ట్ గురించి కూడా అంటది. అట్లాంటి ఆవిడ బిల్ అనే పదం దగ్గరకు వస్తే ఆవిడకి చిరాకు అనే విషయం, బిల్ అన్న పదం మిగతా అన్ని ఓకే. సో అక్కడ హడావిడిగా బిల్లులు గబగబ కట్టేయాలి. ఎందుకు కట్టాలి? చెక్అవుట్ చేసే టైంలో ఎంతో కొంత అరేంజ్ చేసుకొని కడతాం, ప్రజెంట్ ఉన్న డబ్బులతో మనం ఎంజాయ్ చేస్తాం. లాస్ట్ చెక్అవుట్ టైంలో అదో ఇదో గీకేసి వెళ్ళిపోతాం. కానీ ఇప్పటికిప్పుడే సెటిల్ చేయాలనేటప్పుడు ఏంటంటే హాఫ్ ఎంజాయ్ మూడ్లో ఉంటారు. ఆ హాఫ్ ఎంజాయ్ మూడ్లో ఏముంటుంది, ఒకవేళ తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకి హాఫ్ బాటిల్ మోడ్ ఉంటుంది, ఇంకేమైనా అలవాట్లు ఉన్న వాళ్ళకి అన్ని హాఫ్ కంప్లీట్ గబగబ సర్దాలి. మనం ఒక రిసార్ట్కి వెళ్ళి రిలాక్స్ అయ్యామంటే అన్ని ఆడేడ పడేస్తాం. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇంక ఇన్ని సరుకులు ఉంటాయి, హెయిర్ డ్రైయర్ అనో అదనో ఇదనో మేకప్ సామాన్లు మొత్తం బాడీ రెజ్యూమ్ అని అన్ని సర్దేయాలి, అదొక చిరాకు. ఇక్కడ ఒక ఫ్రస్ట్రేషన్. నౌ ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్? booking.comలో ఇదేంటంటే మనకి కన్ఫర్మేషన్ పాప పిచ్చిది ముందే ఇచ్చేస్తుంది, డబ్బులు ఇవ్వకుండానే కన్ఫర్మ్ చేసేస్తుంది నీకు రూము booking.comలో. అందులో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఏంటంటే సార్ అడ్వాన్స్ ఇవ్వండి అని ఆ రోజే తీసుకుంటారు. నేను 3-4 రోజులు ఉంటానయ్యా, కంగారు పడకు, చెక్అవుట్ టైంలో అన్ని కల్పిస్తానని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనకి కింద బార్ అండ్ రెస్టారెంట్, రూమ్ సర్వీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్ని బిల్స్ కన్సల్టేట్ చేస్తారు. ప్రతిసారి 80, 30, వాటర్ బాటిల్ 40, కింద రెస్టారెంట్ 630 అన్ని కొట్టలేం. సో ఎట్ ఏ టైమ్ లాండ్రీ బిల్స్ లాస్ట్ సెటిల్ అయిపోతాయి. వాడు కూడా బిల్ ఇస్తారు, సైన్ చేస్తూ ఉంటాం కదా ఎప్పటికప్పుడు, వాట్ వీ హ్యావ్ టేకెన్, అట్లా అది అయిపోతుంది. సో ఈవిడ ఏం చేసింది, అలాగే అవుతుందేమో అనుకొని ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆర్థికకు సంబంధించిన అవకతవక అయ్యింది.
సో ఆవిడ డిస్కౌంట్స్ అంటే ఇష్టం కాబట్టి కొంచెం ఊరి చివరికి వెళ్తే 10 రూపాయలు తక్కువకి వస్తుంది అనుకుంటే అది 4,000 చిల్లరకి ఎందుకో వచ్చింది. ఆ రిసార్ట్ నువ్వు రిసార్ట్ బుక్ చేసుకునేటప్పుడే వాళ్ళ ఎమ్యూనిటీస్ ఏమున్నాయి చూసుకొని అక్కడికి వెళ్ళాలి. ఏ రిసార్ట్ అయినా సరే అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఉందా, లిక్కర్ ఎలౌడా, స్మోకింగ్ ఎలౌడా, ఇంకేమైనా రాచకార్యాలు ఎలౌడా అని అడుగు. ఎందుకంటే గతంలోనే మనం ఒక మంగ్లీ ఇన్సిడెంట్లో మనం చూసింది ఏంటంటే అంటే పోలీసులు క్లియర్ కట్గా చెప్పారు మనకి ఇట్లాంటి కొన్ని పర్మిషన్లు ఉంటాయి, ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోండి, మేమేం ప్రాబ్లం లేదు. మీ దగ్గర ఫారిన్ లిక్కర్ ఉందా, ఈ పర్మిషన్, లోకల్ లిక్కర్ ఉందా, ఈ పర్మిషన్, ఎంతమంది గెస్ట్లు వస్తున్నారు దానికో పర్మిషన్, ఇవన్నీ అండ్ ఏ టైం నుంచి మొదలు పెడతారు, ఏ టైంకి ఎండ్ చేస్తారు, ఏమైనా వాయింపులు గీయింపులు ఉన్నాయా, ఉంటే ఏమున్నాయి, సౌండ్ డీజేనా, నాదస్వరమా లేక హార్మోనియమా, అవి కూడా చెప్పు. అవన్నీ చెబితే మేము దానికి తగ్గ పర్మిషన్ మీకు ఇస్తాం. మైకు పెడతావా, అరుస్తావా, లేదు, ఇవన్నీ ఉంటాయి. ఇవేమీ లేకుండా నువ్వు రిసార్ట్ బుక్ చేసుకున్నావు. ఇవి వచ్చినప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద రిసార్ట్స్ ఏమో కానీ వాళ్ళు మేనేజ్ చేసుకున్న బ్రౌన్ టౌన్ లాంటి చిన్న చిన్న రిసార్ట్స్ వాళ్ళకి ఏంటంటే భయం వేసి కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. అరే వాళ్ళ రిస్క్ కదా, బిజినెస్ వాళ్ళ రిస్క్. నువ్వు ఎక్కడి నుంచి వస్తావు, ఏ రాచకార్యం చేస్తావో, నువ్వు ఏం తినేసేస్తావో, ఏం తాగుతావో, ఏం పొడుచుకుంటావో, ఏం పీల్చుకుంటావో, నువ్వు ఎవరితో వస్తావో. ఒక రోజు రాత్రికి వాళ్ళు బుక్ చేసుకోలేరు కదా, అంతే, రిసార్ట్ మూసుకోలేరు కదా. సో ఎవరితో వస్తావో, మీరిద్దరు ఏం చేస్తారో, వాడు మెడగొస్తాడో నువ్వు తొడగో వస్తావో, లేకపోతే ముక్కలు నరికి పెట్టెలు పట్టి పట్టుకెళ్తావో ఏమీ తెలియదు. బ్లైండ్ గా పాపం నీకు రూమ్ తాళం ఇచ్చాడంటే లోపలికైతే రాడుగా 24 గంటలు తలుపు కొట్టే రావాలి. క్రైమ్స్ పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. అందరూ ఓయోలు కూడా జాగ్రత్త పడుతున్నారు. ఓయోలోనే ఎన్ని క్రైమ్లు అయ్యాయి. ఇవి చూసుకుని వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటే నీ అంతటా నువ్వు అక్కడికి పోయి పెద్ద రిసార్ట్కి పోవచ్చుగా. బార్ అండ్ రెస్టారెంట్ ఉన్న రిసార్ట్ అంటే ఛార్జ్ ఎక్కువ, నువ్వే చెప్తున్నావు. అది అమ్మో 10,000, 12,000, 15,000 మరి ఉంటాయి. వాళ్ళ ఎమ్యూనిటీస్ అలా ఉన్నాయి. ఇది 4,000కే వచ్చింది అంటే ఫ్రీగా వచ్చింది. ఎందుకు వచ్చింది? వాడి దగ్గర ఏం లేవు కాబట్టి వాడు తక్కువకి ఇచ్చాడు. అవునా? అంటే పర్మిషన్స్ లేవు, తీసుకుంటే కాస్ట్లీ ఉంటుందా, కాస్ట్లీ అవుతుంది. బట్ అందుకే లిమిటెడ్ పెట్టుకున్నాడు. హ్యాపీగా వీకెండ్కి ఒక కప్పులు వచ్చి వాళ్ళు ఏం అడగరు, వాళ్ళు వైఫై అడగరు, టీవీ అడగరు, రిమోట్ అడగరు, హాట్ వాటర్ కూడా అడిగిసావారు తెలుసా. వచ్చామా పోయామా అంటారు. కనీసం ఒక్కసారి మొహం అడిగితేనే ఇబ్బందిగా చూపిస్తారు ఇట్లా మేమే అని. అంత కోయించి అసలు నిన్ను టచ్ కూడా చేయరు. అట్లాంటి వాళ్ళ కోసం పెట్టిన రిసార్ట్ అది. నువ్వు అక్కడికి వెళ్ళి మొత్తం మంది మార్బలంతో వెళ్ళావు. అండ్ నెక్స్ట్ నీకు ఆ రిసార్ట్కి వెళ్ళడం కూడా భయమే. ఎందుకంటే నీ దాని నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటే మళ్ళీ పోలీసులు నీ వెనకాలే వస్తారేమో అని చెప్పేసి ఇంకెవడెవడనో బుక్ చేయమన్నావు. మీ అమ్మగారికో లేకపోతే మీ అన్నగారికో లేక ఇంకెవరెవరికో అవ్వట్లా. ఒక మంచి పథకం ఆలోచించావు. ఫ్రీ బీస్ అంటే అలవాటు కాబట్టి రిసార్ట్కే ఫోన్ చేసి మీకు పికప్ సర్వీస్ ఉందా అడిగావు. మా దగ్గర అట్లాంటివి ఏం లేవమ్మా, మేమేదో ఊరి చివర ఇట్లా ఉంటున్నాము, వస్తే లేకపోతే లేదు, మా దగ్గర ఆ సర్వీసులు ఏం లేవని ఆయన చెప్పాడు. ఊరిని ఎవరి చేత బుక్ చేయించాలి? సరే మొత్తానికి ఏదో రకంగా అమ్మో అన్నో చేత బుక్ చేయించుకున్నావు. దిగిన తర్వాత ఎప్పటికో కానీ రారు రిసార్ట్స్కి, అవి రోడ్డు మీద ఉండవు కాబట్టి. ఆ బెల్ బాయ్కి వాళ్ళకుండే ఏంటంటే జస్ట్ ఎవరన్నా వస్తే పాపం ఆ బ్యాగో సరుకో వాటర్ బాటిల్ గొడుగో పట్టుకుంటే 2 రూపాయలు 3 రూపాయలు 400 ఇస్తారని ఆశ ఉంటుంది. నువ్వు రాగానే వాడు కూడా అలాగే అడిగాడు, మేడం మీ బ్యాగ్ పట్టుకోమంటారా, అది మీదేనా, ఇది మీదేనా, ఇది మీదేనా, ఎందుకు నా వెనకాల అని కనిపించాడు. వాడు ఆశ వాడిది కదా. నో ఇట్స్ ఓకే అంటే వాడు రాడు. వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్న వాళ్ళే. మరీ నీ మీద పడి రకి నా బ్యాగ్ ఇస్తావా ఇవనైతే లాక్కోరు. అస్సలు నీ పర్సనల్స్ ఏం ముట్టరు వితౌట్ యువర్ పర్మిషన్. అండ్ ఆ బెల్ బాయ్ నీకు సర్వీస్ కావాలా అని అడిగావు. వద్దు, లెట్ హిమ్. నువ్వు ఆల్రెడీ ఇరిటేషన్లో ఉండి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వీళ్ళ మీద ఎందుకు చూపిస్తావు నువ్వు? నెక్స్ట్ సరే దిగావు, నీకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు నీకు అన్ని కావాలి. అసలు యాక్చువల్ చెప్పాలంటే దేవుడు నీకు వరం ఇచ్చినట్టు దొరికిన రిసార్ట్ అది. నన్ను పోలీసులు తరుముతున్నారు కాబట్టి నాకు ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లేదు అని నువ్వే అన్నావు. సిగ్నల్ లేని చోట నిన్ను దేవుడు తీసుకొచ్చి అక్కడ పెడితే దేవుడు వరం ఇచ్చినా తీసుకోలేని పొజిషన్లో నువ్వు నాకు సిగ్నల్ ఎందుకు లేదని కొట్లాడావు వాడితో. వైఫై ఇవ్వమన్నావు. మా దగ్గరకు వచ్చేదే ఎప్పుడో పుష్కరానికి ఒక గెస్ట్, వాడిని పోషించడం మాకే కష్టము కాబట్టి ఇవన్నీ సర్వీసులు మేము పెట్టుకోలేదు, మాకు ఇంతే వచ్చినా ఉన్నంత చాలు అన్నట్టు వాళ్ళు ఉన్నారు. నువ్వేం చేసావు? ఆ వైఫై కావాలని అడిగావు. ఏదో చిన్న ప్రాబ్లం వచ్చో వాడి దగ్గర లేదు. నెక్స్ట్ నేను సిగరెట్ ఇవ్వరు, ఇవాళ రేపు కొన్ని రెస్టారెంట్స్ లో ఇవ్వరు. ఎందుకు చెప్పనా, నువ్వు రిసార్ట్ అది కూడా ఒక సెక్యూర్డ్. వై? బికాజ్
నువ్వు సిగ్నల్ ఆఫ్ చేసుకుని ఏదో రాచకార్యం వెలగబెట్టడానికి ఇక్కడికి వచ్చావు. నీకు నేను సహాయం చేసిన అవుతా. A1 A2 నువ్వు నేరం చేస్తే A16 A17 మేము కూడా ఉంటాం అందులో. ఆ వైఫై IP అడ్రస్ ఉంటుంది. సో వద్దు, ఎందుకు వచ్చిన గొడవ వాళ్ళు దూరంగానే ఉంటారు, రిసార్ట్ కాబట్టి. ఇప్పుడు వెళ్ళింది సరే, నాకు పొగలు ఊదడం అలవాటు. నేను ఇప్పుడు అర్జెంటుగా పొగలు రింగులు ఊదాలి. నా దగ్గర ప్యాకెట్ లేదు, నేను తెచ్చుకోలేదు, నువ్వు తెచ్చిపెట్టు అన్నావు. వాడేమన్నాడు, అమ్మ మేము బయటికి వెళ్ళే సర్వీస్ మా దగ్గర లేదు, రూమ్ సర్వీస్ లేదు అక్కడ. రూమ్ సర్వీస్ ఒక పిల్లోడు ఉన్న ఇంతకుముందు ఉన్న రిసార్ట్లో పిలిచిన వెంటనే అబ్బాయి వచ్చి మేడం ఏం కావాలని అడిగేవాడు. ఇక్కడ నువ్వు నేను అన్నిసార్లు అడిగినా నా దగ్గరికి ఎందుకు వస్తలేవని అడిగావు. ఆ సర్వీస్ లేనప్పుడు నువ్వు అడగడానికి లేదు. సరే పోనీ నేనన్నా వెళ్ళి తెచ్చుకుంటా అంటే అక్కడ 3 కిలోమీటర్ల దూరంలో షాప్ లేదని మళ్ళీ వాడినే తిట్టావు, ఇక్కడ షాప్ లేదని. అక్కడ నిన్ను బుక్ చేసుకున్నప్పుడు అన్నీ చూసుకోవాలి నియర్ బై. పోనీ జెప్టో జొమాటో సర్వీస్ కూడా లేదు, వాడైనా తెచ్చిస్తాడు అంటే అది లేదు. నేను మందు తాగొచ్చా అని అడిగాము, మా దగ్గర పర్మిషన్ లేదు తల్లి, నువ్వు అడిగేవన్నీ మేము ఇవ్వలేమని చెప్పారు. ఎందుకు తేలేదు, నా మందు నేను తాగుతాను, నా రూమ్ లోపల తాగుతాను, దానికి కూడా మాకు పర్మిషన్ కావాలమ్మా. నువ్వు తాగే ఆ 1/2 గ్లాసు మందుకి నేను ఇంత పన్ను కట్టుకోవాలి, నా వల్ల కాదు, ఆ పర్మిషన్ మా దగ్గర లేదు. కావాలంటే మీరు ఆ సౌలభ్యం ఉన్న రిసార్టే బుక్ చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఏదో రకంగా మమ అనుకుని ఆ రాత్రి గడిపేశావు. నువ్వు దాక్కోవడానికే వచ్చావు, ఆ దాక్కుడులో కూడా నీకు బాడీ మసాజ్ ఉంది, అందుకే నేను అక్కడికి వచ్చానని చెప్పాను. అంటే రిలాక్స్ అవుతూ దాక్కోవాలన్నమాట ఆవిడ. ఇదేం దాక్కున్నాడో నాకు తెలియదు, రిలాక్స్ అవుతా దాక్కోవాలని నేను అక్కడికి వెళ్ళానని నువ్వే చెప్పి వాడి దగ్గర లేనివన్నీ అడిగి వాడు లేవు అని చెప్తే వాడిని తిట్టి మెనూ కార్డు వాడు మొహం మీద ఇసిరేసి వాడి పేరు అడిగావు. సరే ఇంకేం పేరు రా నీది అని అడిగావు. కృష్ణ అన్నాడు. వాడికి ఒక పేరు ఉంది, అది పెట్టాడు. నీ ఇంటి పేరేంటి, నీ కులం ఏంటి, నీ గోత్రం ఏంటి, నీ నక్షత్రం ఏంటి అని అడిగావు. వాడు ఎందుకు చెప్తాడు నీకు, ఎందుకు చెప్పాడు? వాడు చెప్పాడు. దానికి ఒక బూతు మాట అన్నావు వాడిని. సరే భరించాడు, పక్కనోడిని చూపించావు, వాడి పని ఏదో చేసుకుంటాడు. నెక్స్ట్ దిస్ ఈజ్ ద హోటల్ అని చెప్పి దాన్ని కూడా ఒక బూతు మాట అని అది చూపించావు. వెళ్తున్నావు. నువ్వు వెళ్ళేటప్పుడు ఇంకొకటి నాకు కనిపించింది ఏంటంటే బెల్ సర్వీస్కి వాడి దగ్గర ఒకటి అది ఉంది. ఆ ట్రాలీ కొనుక్కున్నాడు వాడు. అది ఖచ్చితంగా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ లగేజ్ అందులో వేసి అలా తీసుకురండి అని ఓనర్ చెప్తాడు. అందుకు వాడిని అడిగి ఉండొచ్చు, మేడం ఈ సరుకులు మీవేనా అని. నువ్వు వాడిని తిట్టేశావు. ఇప్పుడు అక్కడి నుంచి బయటపడి మళ్ళీ వచ్చి రచ్చ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో పెట్టి ఇక్కడ నాకు ఇన్నోసెంట్గా ఏమనిపించిందంటే జరిగిన రచ్చ అంతా చెప్పావు నువ్వు. నేను తాగుతాను, ఊగుతాను, పొగలుదుతాను, రింగులు ఊదుతాను అన్నీ చెప్పావు. నెక్స్ట్ నన్ను పోలీసులు తరంతుంటే నేను అక్కడికి వెళ్ళానని కూడా చెప్పావు. ఏమనాలి? నౌ మిడిల్ వన్ వర్డ్ దట్ బాస్టర్డ్స్ అనే పదం వాడావు. ఆల్ మెన్ అని కూడా చెప్పి నెక్స్ట్ ఆల్ మెన్ ఆర్ బాస్టర్డ్స్ అన్నావు. గట్టిగా అక్కడి నుంచి చెప్పావు. తర్వాత అప్పుడే నేను మా అన్నయ్యకి ఫోన్ చేసి అని నెక్స్ట్ అన్నావు. మరి మీ అన్నయ్య ఎవరో ఆమెకే తెలియాలి అంతే. సో మొత్తం ఇది ఎపిసోడ్ చూసిన తర్వాత ఈమె కావాలనే కాంట్రవర్సీకి సృష్టిస్తోంది, వాంటెడ్లీగా చేస్తోంది అని ఏమైనా అనిపిస్తుంది? ఎందుకంటే గచ్చిబౌలి ఘటన కానీ లేకుంటే ఈ ఘటన చూసిన తర్వాత వీళ్ళ సైకిక్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఫెసిలిటీస్ అన్నీ కావాలి, ఫ్రీబీస్ అన్నీ కావాలి. బిల్ అనే పదం వచ్చినప్పుడు వీళ్ళకి ఏంటంటే పూనకం వచ్చేస్తుంది, అడగొద్దు అట్లాంటి వాళ్ళని. అదొక్క విషయం. కానీ ఇమ్యూనిటీస్ వచ్చినాక ఫెసిలిటీస్ వాడిన తర్వాత బిల్లు కట్టుకుంటూ పోతే మన అత్తగారిల్లో చుట్టాలిల్లో కాదు కదా. కాదు కాబట్టి వాళ్ళు అరుస్తున్నారు, ఈమె కరుస్తుంది. ఇది జరిగేది. ఆమెకు నచ్చదు ఆ పదం అంటే. ఇక్కడ అదే ఇష్యూ. మళ్ళీ రేపటి రోజు ఇంకెక్కడికి పోయిందో మహాతల్లి. సరే మొత్తం అంటే కాదు కదా, ఇక్కడ కాన్ఫిడెన్స్ ఏంటి ఆమె? ఎందుకంటే గతంలో పబ్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్ సేమ్ ఇక్కడ కూడా రిపీట్ అయింది. అక్కడ వాళ్ళ బ్రాండ్ని దెబ్బతీసే ప్రయత్నం చేసింది, ఇక్కడ వాళ్ళ బ్రాండ్ని దెబ్బతీసి అంటే వీడియోలు తీయటం, సోషల్ మీడియాలో పెడతా అంటాం, లేదంటే మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తా అంటాం, అంటే బ్రాండ్ని దెబ్బతీసే కుట్ర జరుగుతుంది ఆమె పోయిన దగ్గర. ఇప్పుడు ఆమె వస్తే కూడా ఉద్రా మహాప్రభు అని అనుకునే పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ టైం బోర్డులు ఉంటాయి, ఆమె మేడం మిమ్మల్ని రావద్దన్నారు మా ఓనర్స్, మీకు ఇక్కడ ఎంట్రీ లేదని చెప్తారు. రానివ్వరు ఎక్కడికి పడితే అక్కడికి. అండ్ ఈమెతో పాటు వెళ్ళడానికి కూడా మనుషులు భయపడతారు, వాళ్ళ పరువులు ఎక్కడ. కానీ బయట అనుకుంటుంది ఏంటంటే ఈమె బిగ్ బాస్ లో ఎంట్రీ కోసం ఈ రచ్చంతా చేస్తుంది అని. అక్కడికి కూడా రానివ్వరు, ఎందుకంటే పోలీసులు నేను తరుముతున్నారు కదా. నువ్వు ఒక అడ్రస్ నేను ఈ ఇంట్లో ఉన్నానని ధైర్యంగా చెప్పే ధైర్యం నీకే లేదు. వాళ్ళు పిలిచినా నువ్వు రావు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి, ఎందుకంటే ఇరుక్కుపోతుంది కాబట్టి. ఎందుకంటే నువ్వు ఎక్కడుంటావో అర్థం కాక తిప్పించుకునే దానివి తీసుకొచ్చిన ఐ మీన్ దిస్ హౌస్ అని దేశమంతా తెలిసిన హౌస్లో ఎలా ఉంటావు నువ్వు? అది ఓపెన్ అడ్రస్ కదా. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద కల్పిక ఎపిసోడ్లో అయితే మాత్రం అనేక అంశాలు తెర మీదకి వస్తే చూద్దాం ఏం జరగబోతుంది. మరి పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారు, మరి ఈ రెస్టారెంట్ వాళ్ళు కూడా మళ్ళీ గతంలో గచ్చిబౌలి పబ్బులాగా కేసు పెడతారా, లేకుంటే ఈ ఎపిసోడ్ ఎట్లా టర్మ్ వెయిట్ చేయాలి. సో ఈ కేసు మరొకటి ఆమె మీద
నెత్తికెక్కుతున్నటువంటి సందర్భంగా ఏం జరుగుతుందో చూద్దాం. సో మీరు కూడా కల్పిక ఎపిసోడ్లో ఈ వీడియోస్ అన్ని చూసిన తర్వాత, విశ్లేషణ విన్న తర్వాత మీ అభిప్రాయాలు కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.